హాయ్, హలో, నమస్తే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు సంక్రాంతి అంటే ఏమిటి? సంక్రాంతి అనేది ప్రతి నెలా వస్తుంది. సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారటాన్ని సంక్రాంతి అంటారు. ఇన్నింటిలో మనం ప్రధానంగా ఆచరించేది మేష సంక్రమణం, తులా సంక్రమణం. ఈ రెంటిని విషువత్ అని అంటారు. కర్కాటక సంక్రమం అనేది దక్షిణాయన పుణ్యకాలం. సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తే దక్షిణాయనం. అదే సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తే ఉత్తరాయణం. ఇది ఉత్తరాయణ పుణ్యకాలమని అంటారు. అంటే మనకు ఒక సంవత్సరం దేవతలకు ఒక్క రోజుతో సమానం. మనకు దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు. మకర సంక్రమణం అంటే దేవతలకు సూర్యోదయం. కొంచెం ముందు అంటే బ్రాహ్మీ ముహూర్తం. అందుకే దేవతలందరూ లేస్తారు, మనల్ని లేపుతారు. మనం వాళ్ళని లేపాలి న్యాయంగా. ఇది మకర సంక్రాంతి అంటే. సూర్యుడికి ఆ రోజు మనం ముందుగా సూర్యనారాయణ స్వామిని పూజించి ఆ తర్వాతనే పండుగ చేసుకోవాలి. అంటే సంక్రాంతి సూర్యుడిని దర్శనం చేసుకొని పిండి వంటలతో పెద్దవారికి పూజించే పండగే పెద్దల పండగ లేక పెద్ద పండగ. కావున మీరందరూ సూర్యనారాయణ స్వామిని ఆరాధించి ఆయన ఆశీర్వచనములతో పెద్ద పండుగ మ్రొక్కి మన పెద్దవారి ఆశీస్సులు కూడా తీసుకోవాలి. అంతే. మధ్యాహ్నం పిండి వంటలతో పెద్ద పండుగ చేసుకోవాలి. చూస్తున్నారుగా, అలాగా సూర్యుడికి ముగ్గు వేసి దీపాలు వెలిగించి అరటిపండ్లు తాంబూలం పెట్టి తర్వాత దీపాలు వెలిగించి సూర్యనారాయణ స్వామికి నైవేద్యం పెట్టి అలా పూజించాలి సూర్యనారాయణ స్వామికి. ఎందుకంటే మకర రాశిలోకి ప్రవేశిస్తున్న సమయం కాబట్టి దీనినే మకర సంక్రాంతి అని కూడా అంటారు. ముఖ్యంగా ఇది సూర్యనారాయణ స్వామి పూజ, పెద్దవారికి చేసే పండుగ. అందుకే మనం పెద్ద పండగ అని అంటుంటాం. మరి ఒకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు నైవేద్యం సూర్యనారాయణ స్వామికి సమర్పిస్తాం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఓం మం సూర్యాయ నమః.
ఓం మం సూర్యాయ నమః. ఓం మం సూర్యాయ నమః. పాహి మాం పాహి మాం పాహి మాం రక్షమాం రక్షమాం రక్షమాం. ఓం శాంతి శాంతి శాంతి. అలాగా సూర్యనారాయణ స్వామికి నైవేద్యం సమర్పించి పూజించి కర్పూర హారతి చూపించి మన కోరికలు ఏమిటో కోరుకొని ఆయన ఆశీర్వచనాలు తీసుకోవాలి. ఇదే మకర సంక్రాంతి అన్న పెద్ద పండగన్న ఒకటే. ఓం మం సూర్యాయ నమః. ఓం మం సూర్యాయ నమః. ఓం మం సూర్యాయ నమః. ఓం నమో శ్రీ సూర్యనారాయణాయ. ఓం నమో శ్రీ సూర్యనారాయణాయ. ఓం నమో శ్రీ సూర్యనారాయణాయ. అంతే, సూర్యనారాయణ స్వామికి మొక్కేశాం. ఇక మన పెద్దవారికి మొక్కి పంచభక్ష పరమాన్నాలతో భోజనం